వాళ్ళ ఇంట్లో పనికి వెళ్ళినాం కదా, ఇప్పుడు మనం వెళ్తే వాళ్ళు గుర్తుపడితే? అది 20 ఏళ్ల కిందటి మాట. ఇప్పుడు మన యాస మారినది, లెవెల్ మారినది. మనం రిచ్చు. వాళ్ళు మనల్ని గుర్తుపట్టడం జరగని పనయ్యా. అంతేనటవా? మాటికి అంతే. ఎట్టా అయినా మన అమ్మాయి జాడ తెలుసుకోవాలా, దానికి గతం చెప్పాలా, మనం దాన్ని దక్కించుకోవాలా. కోట్ల ఆస్తి ఆశ చూపిస్తే రాకుండా ఎందుకుంటుందే? ఎంతైనా మన బిడ్డే కదా. అదుగో మళ్ళీ వస్తుందే. వామ్మో, నన్ను కారులో చూసి పాలు అయినట్టుందయ్యా. ఇప్పుడు ఎట్టాగా? ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు ఆ కళ గురించి చెప్పిన దగ్గర నుంచి నా కాళ్ళు చేతులు గజగజ వణుకుతున్నాయే. ఏమైనా సరే దానికి మనకి ఎదురు పడద్దు. పడకపోతే మనల్ని అనుమానెత్తదే. అసలు ఎందుకు వచ్చిందో ఏంటో తెలుసుకోవాలి కదా. ముందైతే రాని, తర్వాత చూద్దాం. పద 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 పద. సార్, ఏమండి? 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 సార్, సార్. ఎవరు? నేనే సార్. ఇందాక స్వీట్స్ తెచ్చాను. నా పేరు రుక్మిణి. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా? అడ్వాన్స్ కింద 1000 ఇచ్చాను కదా. వాటి గురించి అడగడానికి వచ్చాను సార్. అయితే 1000 చాలదా? లేదు సార్, పొరపాటున మీరు నాకు 2000 ఇచ్చేశారు. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. ఇదిగోండి సార్. చాలా థ్యాంక్స్ అమ్మా, మంచివారులా ఉన్నారు. ఉంటాను సార్. మంచిదమ్మా. వెళ్ళిపోయినదా? వెళ్ళిపోయింది. చాలా మంచివాళ్లా ఉన్నారు. 1000 రూపాయలు ఎక్కువ వచ్చినాయని తిరిగిచ్చేసింది. అది తర్వాత గాని ఏమైనా విషయాలు అడిగిందా? పోటీలో ఈ నోడితే ఇంకా జీవితంలో పాటలే పాడరు, కచేరీలు చేయరు. మీ ఇంట్లో ఉచితంగా ఊడిగం చేస్తా. క్షమించండి గురువుగారు, నేను వారి మీద పోటీకి సిద్ధంగా లేను. అంత విద్యా విద్వత్తో నాకు లేవు గురువుగారు. రంగాచారి గారు, రంగాచారి గారు. మహావిద్వాంసులు శ్రీ 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 రంగాచార్యుల వారికి నమస్కారాలు. ఇప్పుడంత బిరుదులు పొగడ్తలు అవసరం లేదులేండి. ఏదో ఆఖరిసారి అని అలా పిలిచాను. ఇంకెలాగో బానిసలే కదా, బిరుదులు ఉండవు, గౌరవాలు ఉండవు. బానిసలేమిటి? కాస్త మర్యాదగా మాట్లాడండి. ఇప్పుడే చెప్పానుగా గౌరవాలు ఉండవని. మళ్ళీ మర్యాదలేంటి? నువ్విచ్చినా ఇవ్వకపోయినా మా గురువు గారి గౌరవ మర్యాదలేం తగ్గవు. ఓ, మర్చిపోయాను.
మీ గురువుగారు కదూ? వారి తరపున పందాలు కట్టింది తమరేగా? అవును, అనుకున్న ప్రకారం బానిసగా రావాలని, మాటకు కట్టుబడి ఉండాలని తెలియదా నీకు? నేను వారి మీద పోటీకి సిద్ధంగా లేను. అంత విద్యా విద్వత్తో నాకు లేవు గురువుగారు. దాసీగా రావడానికి సిద్ధంగా ఉండు. పందెం వద్దనుకున్నావా, మాట చెల్లనుకున్నావా? మేమేం అనుకోవట్లేదు. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. కాబోయే పని మనిషివి. ఏకవచనం మానుకుంటే మంచిది. కాబోయని నువ్వే అంటున్నావు కదా, అయ్యాక చూద్దాం. అయ్యాక అంటున్నావు? రావా? అయ్యే ఉద్దేశం లేదా? రాదలుచుకోలేదా? మాట మీద నిలబడదలుచుకోలేదా? మాట తప్పడం మా ఇంట వంట లేదు. అయితే ఈ వాదనలు అనవసరం. బయలుదేరు. కాసేపు నిలబడండి, బట్టలు సర్దుకొనొస్తా. ఏయ్ ఏయ్, దాస్యానికి వస్తున్నావు. సర్దుకు రావడానికి అదేం మీ అత్తారిల్లు కాదు. పని మాత్రమే చేసుకుపోవాలి. అక్కడ నీకు అతిథి మర్యాదలు, భోజన వసతి సౌకర్యాలు ఏం ఏం ఉండవు. మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీకు సంబంధించిన విషయం కాదు. నేను నా పని మనిషి మాట్లాడుకునే విషయం. కాస్త మనిషిలా ప్రవర్తించడం నేర్చుకో. పని మనిషిని పని మనిషిలా చూడ్డం బాగా తెలుసు. ఏ అమ్మాయి, బయలుదేరు. నా పేరు పద్మావతి. దాసీలను పేర్లు పెట్టి పిలవం. దాస్యం చేసినా అది మనిషే. మీ సలహాలు మాకేం అవసరం లేదు. బయలుదేరవే. ఇది మా ఇల్లు. మర్యాద తప్పితే బాగుండదు. తప్పించుకోవడానికి వంక వెతుకుతున్నావా? పంచాయతీ చేసి తప్పించుకోవాలని చూస్తున్నావా? శ్రమకు భయపడేదాన్ని కాదు నేను. నీ సొల్లు కబుర్లు వినడానికి నాకు టైం లేదు. ముందు బయలుదేరు. వస్తున్నానంటున్నానుగా, తొందరపడతావేంటి? ముహూర్తాలు, వర్జ్యం, రాహుకాలం, యమగండం అన్నీ చూస్తావా? యములవారు వచ్చాక ఇంకా ముహూర్తాలేంటి? ఏయ్! ఏయ్! అరవుకు. దేవుడు నాకు గొంతిచ్చాడు. నీకన్నా పెద్దగా గట్టిగా నేను అరవగలను. మా వాళ్ళకి చెప్పొస్తాను. ఇక్కడే ఉండు. అమ్మా, నన్ను దీవించు. ఏమిటే పెద్ద కలెక్టర్ ఉద్యోగానికి వెళుతున్నట్టు దీవెనలు అడుగుతున్నావు? బామ్మా, మాటకి కట్టుబడ్డం కలెక్టర్ ఉద్యోగం కన్నా గొప్పది మమ్మీ. వెళ్లాల్సిందేనమ్మా. మాట తప్పొద్దు అని చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పించిన మాటే కదమ్మా. నువ్వు వెళ్ళడం నాకిష్టం లేదమ్మా. పందెం కాసింది నేనే కదమ్మా. మరి వేరే ఏదైనా మార్గం చూద్దాంలే పద్మావతి. చెడ్డ పేరు భరించడం నా వల్ల కాదు. వెళ్ళనివ్వవే. దాన్ని వద్దంటే ఆ రంగాచారిని రమ్మంటుంది. పెద్ద ఆయన ఆశ్రయించిన పాపానికి ఆయన బానిసను చేద్దామా? వెళ్ళనివ్వు. ఒకసారి ఇలాంటివి అయితే గాని ముందు ముందు తొందరపడటం, పందాలు గాయటం చెయ్యదు. బామ్మా, ఏంటా మాటలు? అమ్మా, బమ్మి నీ మనకు. ఈ పరిస్థితికి నువ్వు నన్ను పాడనివ్వకపోవటమే కారణం. అవునమ్మా, నువ్వు ఆ రోజసలు అడ్డు చెప్పకపోయింటే ఈ పరిస్థితి వేరేలా ఉండేది. ఈ వసంత, ఆ గోకుల కృష్ణ మన ఇంటికి బానిసలుగా వచ్చేవాళ్ళు. ఆ మాట అనొద్దు. వద్దంటే నువ్వు నన్ను వెళ్ళొద్దు అనొద్దు. దాన్నొద్దని నువ్వెళ్తావా పని మనిషిగా? బామ్మా, అన్నీ తెలిసి ఏంటా మాటలు? పెళ్లి కావలసిన పిల్ల. ఏ పని మనుషులకి దాసి వాళ్ళకి పెళ్లిళ్ళు కావా ఏమిటి? నా బాధ నీకు అర్థం కావడం లేదా? దీని జీవితం ఇంకా ఇబ్బందుల్లో పడుతుందేమోనని నేను బాధపడుతున్నాను. దేనికమ్మా ఇబ్బంది? వాళ్లతో నేను గొడవ పడతాననా? నువ్వు ఆ భయాలేం పెట్టుకోకు. నేను చాలా మౌనంగా, ఓపిగ్గా ఉండి పని మాత్రమే చేసుకుని వచ్చేస్తా. వాళ్ళని వాళ్ళ అహంకారాన్ని చూస్తూనే ఉన్నావు కదా. ఎవరి అహంకారం వాళ్లనే పతనం చేస్తుందమ్మా. నన్ను అణచాలని చూస్తే దేవుడు వాళ్ళనే అణుస్తాడు. నాకెందుకు భయంగా ఉందే. నీదంతా అర్థం లేని భయమే. పసిపిల్ల బామ్మ. కానీ జ్ఞానం తెలుసుకొస్తుంది, జ్ఞానోదయం అవుతుందిలే.
బమ్మీకి నా మీదున్న కోపం మాటల్లో బయటపడుతుంది. అసలు అసలు నేనేం తప్పు చేశాను బమ్మీ? ఎవరి చాదస్తాలు వాళ్ళవేనే. హే దాసి, త్వరగా రా. అమ్మా ఏం కాదు. నువ్వేం భయపడకు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా, సరేనా? అది కాదే. చెప్తున్నాను కదమ్మా, నేను వెళ్ళొస్తాను. బమ్మీ వస్తాను. అక్కడైనా పందా లేకుండా కుదురుగా ఉండు. ఉంటానులే. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తమ్మా. మావయ్య గారు వెళ్ళొస్తాను. పోనీ. అమ్మయ్యా, సగం దరిద్రం వదిలిపోతోంది. చూడరా చూడు, నీ మోసం ఒక జీవితాన్ని నాశనం చేస్తుంది. నేనేం చేశాను నాన్నగారు? ఇంకా ఏం చేస్తానంటావేంట్రా? ఆ? దాన్నెవరు నాన్నగారు పందాలు కాయమన్నారు? నమ్మి కట్టిందిరా, నట్టేట మునిగింది. నాకేం సంబంధం లేదు. అతిగా ప్రవర్తించింది, అనుభవించడానికి పోతుంది. నోర్మై, అప్రాచ్యపు వ్యథమా. బంగారం కోసం కక్కుర్తిపడి ఊయిల్లో ఉన్న బిడ్డనెత్తుకొచ్చింది ఈ ఇల్లేనా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. వీళ్ళు బయటికెళ్తే నేను లోపలికెళ్ళి ఆ నగలన్నీ ఎత్తుకొచ్చేస్తా. ఇదేనయ్యా, నాకు బాగా గుర్తుండదే. ఆ రోజు పోలీసులు ఎంటబడతా ఉంటే వాళ్ళ నుండి తప్పించుకుందామని పరిగెత్తుకుంటూ ఈ ఇంటికాడికే వచ్చినాం. ఆ తర్వాత ఏం తెలిసినదో నీకు తెలుసు కదయ్యా. ఇప్పుడు ఆవిడ నువ్వు చెప్పినట్టు నిన్ను గుర్తుపట్టి బిడ్డనెత్తుకొచ్చినందుకు రాద్ధాంతం చేస్తే మన పరిస్థితి ఏంటి మోహిని? నువ్వన్నది జరగాలంటే ఆవిడ ఇక్కడ ఉండాలి కదయ్యా. ఎక్కడో స్వీట్లు చేసుకునేది ఎక్కడెందుకుంటది? ఆ ధైర్యంతోనే కదా మనం ఎక్కడికొచ్చింది. పద పోదాం. ఏవండి ఏవండి, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? నమస్కారం అండి.
నమస్కారం. మీరు నా పేరు మోహిని. ఆ, ఈయన నా భర్త. నమస్కారం అమ్మా. ఆహా. మేము బాగా రిచ్. అయితే ఏంటి? ఆ, అదే నేను మోహిని అని మోహిని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎండిని. నువ్వెవరైతే నాకేంటి? మీరు సినిమాలు తీస్తారా? మా వాడు పాడడు. వెళ్ళండి. అది కాదమ్మా. వచ్చిన పనేంటో 3 ముక్కల్లో చెప్పండి. నాకు అవతల చాలా పనులున్నాయి. రుక్మిణి ఉందండి? ఇంతకాలం నువ్వు ఈ ఇంట్లో ఉన్నావంటే అదంతా నా మనవరాల వల్లే. అలాంటి నా మనవరాలు లేనప్పుడు ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఎందుకే? పో బయటికి. పో. రుక్మిణ, దాంతో నీకేం పని? నీకదేమవుతుంది? తను నేను చిన్ననాటి స్నేహితులం. దాని అత్తారిల్లు ఇదేనని తెలిసింది. దారిలో వెళ్తుంటే గుర్తొచ్చినది. ఓ తూరి చూసి కలిసి వెళ్దామని వచ్చినాం. మీరు కలిసిపోదామని వచ్చినా మిమ్మల్ని కలవడానికి అది ఇప్పుడు ఇంట్లో లేదు. దాని అత్తారిల్లందరు గుర్తొచ్చింది గాని అది ఈ అత్తారిల్లు వదిలి వెళ్ళిందని తెలుసుకుని రాలేదా? వదిలి సెల్లాదా? ఎందుకు? దురాశ, డబ్బు కక్కుర్తి. అది వచ్చిందే సొమ్ము కోసం. అదృష్టం పుచ్చి దాని కడుపున ఒక నలుసు పడింది. వారసుడని మురిశాం. ఆడపిల్లని కన్నది. అయినా సర్దుకున్నాం. మేం ప్రేమకు సర్దుకున్నాం గాని అది ఆశకు సర్దుకోలేకపోయింది. డబ్బుకి కక్కుర్తి పడి నా మనవరాలి స్థానంలో మరో దరిద్ర బిడ్డను పెట్టింది. మేం గుర్తుపట్టి ఆ దరిద్రాన్ని అవతల పారేశాం. తరువాత దీన్ని తన్ని తరిమేశాం. అవతల పారేశారా? మరి పారేయక ఆ దరిద్రాన్ని ఎత్తుకుని ముద్దాడతావా? మరి రుక్మిణి? చెప్పానుగా తన్ని తరిమేశామని. అలాంటి దాన్ని తరిమేయక ఇంట్లో ఉంచుకుని పూజిస్తామా? నెత్తిన పెట్టుకుని ఊరేగుతావా? అయితే రుక్మిణి గురించి మీకు ఇప్పుడేం తెలీదా? తెలీదనేగా చెప్తున్నది. అసలు తెలీదా? కొంచెం కూడా తెలీదా? పిండం సంగతి కాకుల్ని అడగండి, లేకపోతే వెళ్లి ఏట్లో వెతకండి. అంతేగాని తెలీదా తెలీదా అని విసిగించకండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. ఒక్క తూరి మేము చెప్పే. వెళ్ళమంటున్నానా? ఇన్నావయ్యా, ఇన్నావా? ఆవిడే వందో విన్నావా? దరిద్రాన్ని మా ఇంట్లో ఎందుకు ఉంచుకుంటామే, అప్పుడే అవతల పడేశాము అంది. పైగా ఉందో సచ్చిందో ఎవరు చూసి సచ్చినట్టు అంది. ఏమైనట్టయ్యా మన కూతురు? మన బంగారం ఏమైనట్టయ్యా? అప్పుడు ఆ బంగారానికి ఆశపడి మన రక్తం పంచుకు పుట్టిన పసికొడ్డుని పశువుల కన్నా హీనంగా వాళ్ళింట్లో వదిలేసి ఇప్పుడు బిడ్డా బిడ్డా అని గుండెలు కొట్టుకుంటే ఏమి లాభమే? అయినా కన్న బిడ్డను తలుచుకునేది 20 ఏళ్ల తర్వాతనా? తల్లిదండ్రులు ఎవరైనా మనలా ఉంటారా? మనలాంటి పాపాత్ములు, స్వార్థపరులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? అప్పటి గతి లేని తను ముష్టి బతుకు మనతో ఆ పాపం చేయించిందయ్యా. ఇప్పుడు అన్నీ ఉన్నా మన బిడ్డ మన దగ్గర లేదు. దీన్నేనే పాపం మూట కట్టుకోవడం అంటారు. దీన్నేనే శిక్ష అంటారు. బాగా అనుభవించాను కదయ్యా. 18 ఏళ్ల శిక్ష అనుభవించాను కదా. మన బిడ్డ మనకు దక్కితే చాలయ్యా. అసలు ఉందో లేదో, బతుకుందో లేదో, మరలా మనకి దక్కుతుందా లేదా, మన బిడ్డ ఎవరన్నది తెలియాలంటే ఈమె కోడలు ఆ రుక్మిణిని కలవాల్సిందే. కలవాలా? కలిస్తే ముక్కలు ముక్కల కింద నరికి మనల్ని జైల్లో పెట్టిస్తుంది. ఆమె జీవితం నాశనమైంది మనం చేయబట్టే కదయ్యా. ఆయన బిడ్డ గురించి ఆవిడకి మాత్రం ఏం తెలుస్తుంది? బయట పడేసామంది కదా, ఒకవేళ పోతూ పోతూ ఎత్తుకుపోయిందేమో అంటున్నాను. ఆవిడకేమన్నా పిచ్చా? బిడ్డని బయట పడేయబట్టేగా ఇల్లు వాకిలి సంసారం పోగొట్టుకుని బతుకుతుంది. ఏదైనా సరే ఆ రుక్మిణి మీద ఒక కన్నేస్తేనే కాస్త కాకపోతే కాస్త అయినా మన బిడ్డ గురించిన వివరం తెలుస్తుంది.